బిగ్ బాస్ సీజన్ 7 చూస్తున్నారా? డైలీ చూస్తున్నా. డైలీ చూసేస్తారా? డైలీ చూస్తున్నా. ఓకే. దానికోసం రీఛార్జ్ కూడా చేయించుకున్నా. రీఛార్జ్ కూడా చేసుకున్నారా? అంటే హాట్స్టార్ అంత అంటే అంతకుముందు నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే. బిగ్ బాస్ కోసమే నేను హాట్స్టార్ 1 ఇయర్ ప్యాక్ చేయించేసి. ఓకే. ఎలా అనిపిస్తుందండి మీకు ఈ సీజన్ 7? స్టార్టింగ్ నుంచి బిగ్ బాస్ 1 నుంచి 6 వరకు అయితే నేను స్టార్టింగ్ జోన్లో ఎండింగ్ జోన్లో 6 సీజన్స్ వచ్చేసి 7th సీజన్ అనే తలకి మధ్యలో ఎంటర్ అయ్యాను నేను. అంటే ఒక 50 ఎపిసోడ్ నుంచి కంటిన్యూగా చూస్తున్నాను. అంటే గేమ్ మెంటాలిటీ బాగుంది, ప్రశాంత్ బాగా ఆడుతున్నాడు, శివాజీ కంట్రోల్ చేయడం, అంటే తన ఏజ్కి తన అనుభవంతో పక్కోడిని గెలిపిస్తుండు, కష్టపడినోడిని గెలిపిస్తుండు, తను ఆడుతున్నాడు, పర్లేదు. నాకు నచ్చింది 7th సీజను. విన్ అయ్యే ఛాన్సెస్ అయితే ప్రశాంత్కే ఉన్నాయి. గేమ్ వరకు వచ్చేతలకి కష్టపడి చిన్నప్పటి నుంచి కష్టపడేవాడు కాబట్టి కష్టపడి ఆడుతుండు. ఇంక మిగతా వాళ్ళు అంటారా, వాళ్ళ గురించి మనకు తెలిసిందే, వాళ్ళు కష్టపడింది మనం చూడాలా, మనం అనకూడదు. కానీ ప్రశాంత్ వరకు అయితే 99 పర్ఫెక్ట్ అవుతాడు. మరి కొద్ది రోజుల్లో ఎండ్ అయిపోతుంది గేమ్ అనేది. సో ఫైనల్ కప్ ఎవరి చేతికి వస్తుంది అని ప్రతి ఒక్కరిలోనూ ఇది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. సో ప్రశాంత్ శివాజీ ఇద్దరులో ఎవరు వచ్చినా నో ప్రాబ్లం. 99% ప్రశాంతే వస్తాడు. మేము అనుకుంటుంది ఏంటంటే స్పై బ్యాచ్ కదా, శివాజీకి అన్నీ ఉన్నాయి, మొత్తం చూసేశాడు. ఒకవేళ శివాజీ ప్రశాంత్ సెకండ్ ప్లేస్లో కానీ ఉంటే శివాజీ ప్రశాంత్కి ఇచ్చేయమని అంటాడని మేము అనుకుంటాం. ఇచ్చేయండి బాబు గారు, నాదేముంది, నేను వెళ్ళిపోతా, ప్రశాంత్కి ఇచ్చేయండి, వాడికి ఇచ్చేయండి అంటాడు. అంతే అంతే అంటాడు. 99% ఇదే జరుగుతుంది. శివాజీ ప్రశాంత్ కానీ వస్తే ప్రశాంత్దే టైటిల్ ఇచ్చేస్తాడు. హాయ్ అండి. హలో మ్యామ్. బిగ్ బాస్ సీజన్ 7 చూస్తున్నారా? అప్పుడప్పుడు చూస్తున్నా. సో అయితే ఇప్పుడు 15th వీక్లోకి వచ్చేసింది బిగ్ బాస్ అనేది. ప్రతి ఒక్కరిలోనూ ఒక క్వశ్చన్ అనేది ఉంది, కప్పు ఫైనల్గా ఎవరి చేతికి వెళ్తుంది అని. సో మీరైతే అప్పుడప్పుడు చూస్తున్నా అని చెప్పారు కదా, మీరు అప్పుడప్పుడు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి మీరు కప్పు ఎవరి చేతికి వెళ్తుందని మీ ఒపీనియన్? కప్పు ఎప్పుడైనా కానీ శివాజీ అన్నకి ఇచ్చేసేయాలా. ఎందుకంటే శివాజీ అన్న మోటివేట్ చేస్తేనే ప్రశాంత్ వచ్చిండు బయటకి. యాక్చువల్గా ప్రశాంత్కి ఏం తెలియదు. శివాజీ అన్న కంపేర్తోని ప్రశాంత్కి ఇస్తాడా, అది ఎవరికి ఇస్తారో మనకు తెలియదు. మాక్సిమం అయితే శివాజీ అన్నకి ఇచ్చేసేయాలి కప్పు. పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అంటాడు. ఒక మొక్కిస్తే ఆ మొక్కనే కాపాడుకోలేకపోయాడు, అతనేం రైతు బిడ్డ అండి. మరి తర్వాత మొక్కిచ్చినప్పుడు దానికి మిర్చి కూడా వచ్చింది కదా, ఎక్కడొచ్చిందండి? మొన్ననే పూత రాలిపోయింది. ఆ మొక్కని ఎట్లా చూసుకోవాలి? ఆ పూత రావడానికి ఏం పెస్టిసైడ్ మొత్తం బిగ్ బాస్ ఇస్తామంటున్నారు. ఆ మొక్కకి ఏం కావాలి? ఈయనకు తెలియదు ఆ మాత్రం ఏం కావాలి, ఏం వాడాలి అని. మ్యామ్ అందరూ రైతు బిడ్డలే. రైతు బిడ్డ అని చెప్పకు ప్రశాంత్. నువ్వు ఆడుతున్నావు, మంచిగానే ఆడుతున్నావు, ఆడు. దానికి కూడా సపోర్ట్ చేస్తున్నాం. నీలాంటి వాళ్ళు రావాలా, నీలాంటి వాళ్ళు వస్తే మాలాంటి వాళ్ళు కూడా వస్తారు కాబట్టి సెంటిమెంట్ కొట్టకు. తర్వాత అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంత్ నీకు చెప్పాల్సింది ఏంటంటే, నువ్వు మంచిగానే ఆడుతున్నావు శివాజీ అన్న మోటివేషన్ తో, కానీ పొరీలను వదిలేసుకోను. పొరీలను పట్టుకున్నావు అనుకో నాశనం అయిపోతుంది. చూడు ప్రశాంత్, అవి లైట్ తీసుకొని నీ గేమ్ నువ్వు వాడు. ఎట్లయినా కప్పు కూడా నీదే. శివాజీ అన్ననే గెలుస్తాడు. శివాజీ అన్న గెలిచినా కూడా నీకే ఇచ్చేస్తాడు కప్పు. శివాజీ అన్న మోటివేషన్ తో ఉన్నావు. తర్వాత కూడా నువ్వు శివాజీ అన్నని నమ్ము. తర్వాత శివాజీ అన్నని వదిలేసినావు అనుకో మొత్తం ఫెయిల్ అయిపోతావు, నీ లైఫే కొలాప్స్ అయిపోతుంది. థ్యాంక్ యూ.